తెలంగాణలో పవన్ ఎంట్రీకి సంబంధించి కవిత మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ను తెర మీదకి తీసుకొచ్చారేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేయడం వెనక చంద్రబాబు రేవంత్ రెడ్డి పాత్ర ఉంది అంటున్నారు. తెలంగాణ వాదాన్ని వీక్ చేయడానికి పవన్ ఎంట్రీ ఇచ్చారంటున్నారు. తెలంగాణలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఆంధ్ర పెత్తనం ఉండాలంటూ ఆంధ్ర నాయకుల ఆలోచన ఉంటుంది అంటున్నారు. తెలంగాణ నీ అయ్య జాగీరా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు తీవ్ర దుమారం రేగడాన్ని మనం చూస్తున్నాం. పవన్ వ్యాఖ్యల వెనక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కవిత మరోవైపు విమర్శలు చేయడం కూడా కనిపిస్తుంది. కవిత వ్యాఖ్యలపై ఇప్పుడు కాంగ్రెస్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. సో పవన్ కళ్యాణ్ బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్నారు అని కొంతమంది విమర్శలు చేస్తుంటే లేదు రేవంత్ రెడ్డే పవన్ కళ్యాణ్ తెర మీదకు తీసుకొచ్చారని చెప్పేసి ఇప్పుడు కవిత మాట్లాడుతున్నారు. అలాంగ్ విత్ దట్ బండి సంజయ్ కుమారుడి వ్యవహారాన్ని పక్కకు తప్పించడానికి డైవర్ట్ చేయడానికి ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాపెండ్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రావడానికి ముందు వరకు కూడా బండి సంజయ్ కుమారుడి వ్యవహారం, ఆ కేసు, ఈ గందరగోళం అంతా నడుస్తూ ఉంది. కానీ ఒక్కసారిగా పవన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ ఎంట్రీకి సంబంధించి ఈ చర్చ వైపు ఖచ్చితంగా డైవర్ట్ అయిన మాట వాస్తవమే. కానీ నిజంగా దానికోసం ఇదంతా చేసినటువంటి డ్రామానా, లేదంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేయించారని చెప్పేసి కవిత మాట్లాడుతున్నారు. మరోవైపు బీజేపీ కోసం ఇప్పటి నుంచి ఇదంతా ప్లాన్ నడుస్తుంది, గేమ్ ప్లాన్ నడుస్తుంది. కర్ణాటక తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తర్వాత నెక్స్ట్ తెలంగాణ అంటూ తెలంగాణ బీజేపీ పేజ్లో పెట్టారు కదా, ఇప్పుడు దానికి తగ్గట్లుగా ఆ స్ట్రాటజీ నడుస్తుంది ఇప్పటి నుంచి అని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. మరోవైపు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్, తెలంగాణని ఏ జాగీరా అంటూ చేసినటువంటి కామెంట్ పట్ల ఇటు కాంగ్రెస్ కానీ ఇటు కవిత కానీ అందరూ కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నటువంటి తీరు మనకు కనపడుతుంది.